అందరి తలరాతలు దేవుడు రాస్తారంటారు, కానీ అందులో చాలా తక్కువ మంది వాళ్ళ తలరాతలు వాళ్ళే రాసుకుంటారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 yearsలో 130+ సినిమాలు చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఎక్స్ కలెక్టర్ అండ్ ఇప్పుడు ఫేమస్ యాక్టర్. సూట్ కేసు పట్టుకుని ట్రైన్ ఎక్కాము, సూట్ కేసు బస్ ఎక్కామంటారు, సూట్ కేసు పట్టుకుని ఫ్లైట్ ఎక్కారు. సో ఫ్లైట్ ఎక్కొచ్చాను, ఓఆర్ఆర్ మీదుగా మంచి ఇన్నోవాలోని ఇంటికి వచ్చాను. చిరంజీవి గారికి మంచి అభిమానం అంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్, హిస్టరీ ఎగ్జామ్, ఇవాళ ఆపద్బాంధుడు సినిమా వస్తే వెళ్ళిపోయాను. ఒక ఉత్సాహం వస్తుంది జీవితంలో సినిమాకి వెళ్తే, ఇన్స్పిరేషన్. నేను చెప్పాను చిరంజీవి గారి సినిమా పాడి చేయమని, ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో బాగుపడుతుంది. సినిమా హీరోల కంటే పెద్ద వ్యక్తులు అంటే పొలిటీషియన్స్ అంటారు. అంటే అధికారం అనేది మేజర్, పవర్ ఎక్కువ, మచ్ మోర్ బిగ్గర్ దాన్ మనీ అండ్ పాపులర్. సో మీకున్న పరిచయాలకి, మీకున్న జాబ్కి మీరు తర్వాత ఏమైనా చేయాలనుకుంటే పొలిటికల్గా ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు మీరు, పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, అటు ఆలోచించకుండా సినిమాల వైపు ఎందుకు రావడం? నా లైఫ్లో నా గోల్ కానీ ఆలోచనలు కానీ బ్యూరోక్రసీ నుంచి పొలిటికల్గా వెళ్తాం. సినిమా అనేది ఇది ఒక రకంగా దాన్ని ఏమంటారంటే ఒక మలయమారుతంలో వచ్చి పడింది. ఈ బేకర్ అనే గాలి కాదు, మలయమారుతం అని వాడారు. అంటే దక్షిణపు గాలి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది మలయమారుతం. అంటే సినిమాలకి ఇప్పటికీ చాలామంది కృష్ణనగర్లో తిరుగుతూ ట్రై చేస్తూ ఆఫీసులు తిరుగుతూ ఉన్నారు. సో మీకు అదొక లక్ కింద వచ్చింది అనుకోవచ్చు? ఒక రకంగా లక్ అనుకోవచ్చు. నా జోనర్లో స్పేస్ ఎక్కువ. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అందరి తలరాతలు దేవుడు రాస్తారంటారు, కానీ అందులో చాలా తక్కువ మంది వాళ్ళ తలరాతలు వాళ్ళే రాసుకుంటారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత ఒక మంచి జాబ్ సంపాదించుకుని, అంటే కాన్స్టిట్యూషన్లో ఒక పవర్ ఉండే ఒక జాబ్ అనమాట అది. ఆ జాబ్లో పీక్స్లోకి వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అందరికీ సర్వెంట్గా, ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ జీరోకి వచ్చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 yearsలో 130+ సినిమాలు చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. నా ముందు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కూర్చుని ఉన్నారు. ఆయన స్టోరీ విన్న తర్వాత నాకు కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. సో ఇదంతా మీతో కూడా షేర్ చేయాలి, మీకు కూడా తెలియాలి. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ ఒక పనిలో అయిపోయిందా, గివప్ ఇచ్చేద్దాం, బయటకు వచ్చేద్దాం, ఇంకోటి ఏదో చేసుకుందాం, ఇంక ఇది ఈ ఫీల్డ్ వద్దు అనుకునే టైంలో ఆయన స్టోరీ వింటే ఎంతో కొంత మీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అనే పాయింట్లో సార్ని రమ్మంటం జరిగింది. సార్ వచ్చారు. ఎవరో కాదు, వడ్లమాని శ్రీనివాస్ గారు, ఎక్స్ కలెక్టర్ అండ్ ఇప్పుడు ఫేమస్ యాక్టర్. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. థ్యాంక్ యూ ధనుష్, చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చా నా గురించి. బట్ ఉన్నదే చెప్పాను సార్. అంటే ఒక ఫీల్డ్లో సక్సెస్ అయింది అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే సార్, గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, వాడు లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చినోడు కూడా చాలా జీవితం బాగానే ఉంది, హ్యాపీగా మంచిగా జాబ్ చేసుకుంటున్నాం, 10 to 6 ఆఫీస్, ఇంటికి వచ్చేస్తున్నాం, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాం, కొన్ని రోజుల తర్వాత రిటైర్ అవుతాం, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాం అనుకుంటారు. కానీ మీ విషయంలో ఇన్ని సంవత్సరాలు కలెక్టర్గా మీరు ఒక సక్సెస్ పీక్ పీరియడ్ చూసి మళ్ళీ అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చారంటే ఏది మీకు ఎక్కువ ఇన్స్పైర్ చేసింది? బేసిక్గా ప్రభుత్వ ఉద్యోగం 21 సంవత్సరాల వయసులో 2 decades ఉద్యోగం అనుకుని 4 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి గ్రూప్ 1 ద్వారా జాయింట్ కలెక్టర్ స్టేజ్ దాకా వచ్చేసాను. 23-24 సంవత్సరాలు, సో 48 సంవత్సరాలు వచ్చేసాయి జీవితంలో కూడా. 48 ఏళ్ల వయసులో జీవితం సుఖంగా వెళ్తుంది. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. మీరన్నట్టు సాయంత్రం 6 గంటలకు వచ్చి హ్యాపీగా మళ్ళీ ఫస్ట్ షోకో సెకండ్ షోకి వెళ్ళి ప్రశాంతంగా బతకదగ్గ జీవితంలోకి కొన్ని శక్తులు ప్రవేశించడం. అంటే నేను సినిమా అంటే కెరీర్ మారుద్దాం అనే ఆలోచన కూడా ఏం లేదు. మామూలుగా రిటైర్ అయిపోతాం, ఏదో కలెక్టర్, ఆ పైన సెక్రటరీ, ఏదో ఒక హోదాకి వెళ్ళి మామూలు రిటైర్ అవుతామనే ఆలోచనే. అయితే మొదటి నుంచి సివిల్ సర్వీస్ నుంచి కూడా కొంచెం ప్రయోగాలు, ఎక్కువ దెబ్బలు తగలడం, లైక్ ఎవరిదైనా ప్రిలిమ్స్ పోతుంది, మెయిన్స్ పోతుంది, అవన్నీ ఇంటర్వ్యూలు పోతాయి. ఆ పెయిన్ తీసుకోవడంతో నాకు ఫెయిల్యూర్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అదో సరదా, ఓడిపోతే భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది. చాలామంది గెలిస్తే కిక్కు, నాకు ఓడిపోతే కిక్కు. ఆ ఓటమి నుంచి ప్రయత్నాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. రిజల్ట్ కంటే అది నాకు సివిల్ సర్వీసెస్ ఫెయిల్యూర్, నాకైనా చూసే పిల్లలకైనా రిజల్ట్ కంటే కూడా ఆ ఎఫర్ట్ ఆనందాన్ని ఇవ్వడం మొదలు పెడితే
రిజల్ట్ కంటే కూడా ఎఫర్ట్ ఆనందాన్ని ఇవ్వడం మొదలు పెడితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అనేది నేను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 48 ఏళ్ల వయసులో ఒక సూట్ కేసు పుచ్చుకొని విమానం ఎక్కి అస్సలు అర్థం అవని సక్సెస్ ఇతమిద్దంగా వస్తుందో రాదో తెలియని ఒక మాయా ప్రపంచంలోకి నేను రావడానికి ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్న వైఫల్యాలే నాకు ఒక స్ఫూర్తి అని చెప్తాను ఎవరు అడిగిన. కానీ చాలామంది సూట్ కేసు పట్టుకుని ట్రైన్ ఎక్కాము, సూట్ కేసు బస్సు ఎక్కామంటారు, కానీ మీరు సూట్ కేసు పట్టుకుని ఫ్లైట్ ఎక్కారు. ఎందుకంటే మరి నేను జీవితంలో ఒక హోదాలో ఉన్నాను కాబట్టి ఫ్లైట్ ఎక్కి వచ్చాను. సో ఫ్లైట్ ఎక్కి వచ్చాను, ఓఆర్ఆర్ మీదుగా మంచి ఇన్నోవాలోని ఇంటికి వచ్చాను. సో ఆ కష్టాలు లేవు. బట్ ఒక ఉన్నతమైన ఉద్యోగం నుంచి మనస్సుని మలుచుకోవాల్సిన తీరు మాత్రం తప్పకుండా నేను ఇది గర్వంగానే చెప్తాను, పిల్లలు నన్ను చూసి అయితే నేర్చుకోవాలి. దీంట్లో హ్యూమిలిటీ ఏం లేదు. చాలామంది అంటే దీంట్లో గర్వం కాదు, అంటే ఒక ఫీల్డ్ మార్చినప్పుడు ఒక పెద్ద హోదాలో ఉన్నవాడు, ఉన్నత విద్యావంతుడు, డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్, అలాంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ డైనమిక్స్ వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ సక్సెస్ వస్తుందో లేదో తెలియదు. ఒక డైలాగ్ ఇస్తే గొప్ప ఆశ్చర్యం చూసేవాడు. రావు రమేష్ గారు, మురళీశరం గారు వాళ్ళందరూ పేజీలు డైలాగ్ చెప్తుంటే నాకు ఒక లైను ఏదో అలా ఇచ్చి ఇవ్వకుండా ఉండేవి. అక్కడి నుంచి ఇవాళ ఫుల్ లెంగ్త్ రోల్స్ వేసుకుని హీరో ఫాదర్లు, హీరోయిన్ ఫాదర్లు, విలన్లు ఈ స్టేజ్ రావడం వరకు ఉండే 6 సంవత్సరాల ప్రయాణంలో మనం సమాధానం చెప్పుకునే తీరే సక్సెస్ కీ అవుతుందండి. మనం ఏ ఆన్సర్ చేసుకుంటున్నాం. ఎప్పుడో శ్రీరాములు గారు చెప్తారు, ఆశలు చూపిన అడియాశలు చూపిన రేపిన జీవితం అయితే ఒక క్షణం కూడా ఆగదు. కొన్నాళ్ళు ఆశ చూపిస్తుంది, అతను కూడా వేస్తారా అంటుంది. కొన్నాళ్ళు దరిద్రం అయిపోయిన జీవితం ఎందుకు పనికిరావని చెప్తుంది. కానీ ఆగుతుందా? ఆశ చూపించినప్పుడు ఆగదు, అడియాశలు చూపించి నిన్ను పుల్ డౌన్ చేసినప్పుడు కూడా జీవితం ఆ కాలం ఆగదు కదా. మరి నువ్వెందుకు ఆగాలి? సరే, అంటే నేను ఎక్కడో విన్నా, సినిమా హీరోల కంటే పెద్ద వ్యక్తులు అంటే పొలిటీషియన్స్ అంటారు. అవును. అంటే ప్రపంచంలో అధికారం కదా, అధికారం అనేది మేజర్, పవర్ ఎక్కువ, మచ్ మోర్ బిగ్గర్ దాన్ మనీ అండ్ పాపులారిటీ. సో మీకున్న పరిచయాలకి, మీకున్న ఆ ఇదికి, ఆ జాబ్కి మీరు తర్వాత ఏమైనా చేయాలనుకుంటే పొలిటికల్గా ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు మీరు, పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, తర్వాత సీఎం, అట్లా అటు ఆలోచించకుండా సినిమాల వైపు ఎందుకు రావడం? యాక్చువల్గా నేను నా లైఫ్లో నా గోల్ కానీ ఆలోచనలు కానీ బ్యూరోక్రసీ నుంచి పొలిటికల్గా వెళ్దామని. సినిమా అనేది ఇది ఒక రకంగా దాన్ని ఏమంటారంటే ఒక మలయమారుతంలో వచ్చి పడింది. ఇది భీకరమైన గాలి కాదు, మలయమారుతం అని వాడాను. అంటే దక్షిణపు గాలి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది మలయమారుతం. నాకు సినిమా జీవితం ఆహ్లాదంగా వచ్చి జీవితంలో పడిపోయింది. పొలిటికల్గా ఎప్పుడో 2019 ఎలక్షన్స్లో కూడా నేను ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం, మాడుగుల ఎమ్మెల్యే నియోజకవర్గానికి నేను అప్లై చేశాను. పార్టీల పేరు తర్వాత చెప్పుకుందాం. 2019లో నేను ఒక సీటు కోసం నేను ఒక ప్రయత్నం కూడా చేశాను, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని. తర్వాత రిజైన్ చేసేసి అంచేత ఉద్యోగం మానేద్దామనే ఆలోచన ఎక్కడో వెళ్తుంది. ఈ లోపల నాకు 17-18 నుంచి సినిమా నెమ్మదిగా నా లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది. 19 నుంచి ఆ సినిమా అంటే రారండి వేడుకు చూద్దాం, మహానుభావుడు, సుబ్రహ్మణ్యపురం, గీత గోవిందం సినిమాల ద్వారా ఒక గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నట్టుండి F2 సినిమాతో ఒక్కసారిగా మార్కెట్లో నా పేరు కొంచెం గట్టిగా మారుమోగింది. సో వెంటనే సినిమాలు రావడం మొదలుపెట్టాయి. సరే, అదేదో సినిమాలో ఆయన చెప్తాడు కదా మా త్రివిక్రమ్ గారు, అదృష్టం తలుపు తొట్టినప్పుడు తీయాలి. ఈ సినిమా అదృష్టం ఎందుకో తలుపు పెట్టేది తెలియదు. నేను జీవితంలో ఆశించింది కాదు, నా జీవిత ఆశయం కాదు. ఇట్ వాజ్ నెవర్ మై అంబిషన్ టు బికమ్ అన్ యాక్టర్. మరి తలుపు ఎందుకు కొట్టింది. సో తీయగానే తలుపు తీశాను, వరుసగా సినిమాలు ఆడడం మొదలుపెట్టాను. 20-21 ప్రాంతంలో కొంచెం చేశాను. ఆ కరోనా డిస్టర్బెన్స్ అందరిలాగే నాకు పడింది. ఒకసారిగా సెకండ్ వేవ్ కరోనా తర్వాత, సెకండ్ వేవ్ కరోనాలోనే మీకు తెలుసు కదా, మంచి రోజులు వచ్చాయి సినిమాతో పూర్తి స్థాయి నిడివి గల పాత్ర ఒకటి ఇచ్చి మారుతి గారు, అంతకుముందు F2 ద్వారా అనిల్ రావుపూడి, మహానుభావుడి ద్వారా మారుతి గారు, రారండి వేడుక చూద్దాంలో కళ్యాణ్ కృష్ణ, సుబ్రహ్మణ్యపురం అతను మా సంతోష్ జాగిలపూడి, గీత గోవిందంలో పరశురాంపేట్ల, వీళ్ళందరూ ఒక దారి వేసేసారు, అన్నగారు వచ్చేయండి మీరు. ఇంక ఇలాగేదో అంటారు కదా సినిమాలో, బాపు గారి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వెటకారంగా చెప్తారు వెళ్ళడానికి. అందరినీ ముఖ్యమంత్రి పదవిలో పోతూ ఉంటాయి, అందరినీ దిగిపో అంటున్నారు. ఒక ఈ బాలాజీ గారిని మాత్రం ఎక్కుపో అంటున్నారు, ప్రమోషన్ వచ్చిందని చెప్తాడు. అలాగా అందరూ పిలిచే అవకాశాలు ఇచ్చినప్పుడు ఇంక నేను ఆపుకోలేనంత ఉత్సాహాన్ని నింపేసింది సినిమా నాలో. అందుకే రాజకీయాన్ని మర్చిపోయి అటు వెళ్దామనే ఆశ కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో సినిమా యాక్టర్ అయిపోయింది. సెకండ్ వేవ్ మీకు బాగా కలిసి వచ్చింది. సెకండ్ వేవ్ నాకు కలిసి వచ్చింది. ఆ టైంలో మంచి రోజులు వచ్చే సినిమా అనేది ఒక కంప్లీట్, అది ఒక అంటే సత్యానంద్ గారి దగ్గర
ఎవరి దగ్గర హీరోలు పూర్తి స్థాయి 3 నెలల ట్రైనింగ్ లాగా నాకు 18 రోజులు నా షూట్ అందులో నా పోర్షన్. కానీ ఫుల్ లెంత్ ఉంటారు, మెయిన్ విలన్ మీరే ఇంకా. ఆ పాత్ర నాకు చాలా ఇది అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనే ఒక సినిమాలో పసుపులేటి రాంబాబు అని ఒక ఎమోషనల్ హెల్ప్లెస్ ఫాదర్, అదొకటి చాలా అద్భుతమైన పేరు తెచ్చింది. ఇంకా కమర్షియల్గా నేను 1,00,000 అడగచ్చు, 90,000 అడగచ్చు, రోజుకి పర్వాలేదు, డబ్బు అడగచ్చు గట్టిగా అనే ధైర్యాన్ని నింపిన కమర్షియల్ హిట్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇతను పెద్ద నటులకి ఆల్టర్నేటివ్ అవుతాడా, ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చా ఇతన్ని అనే ధైర్యాన్ని నింపిన సినిమా సారంగపాణి జాతకం. అందులో ప్రియదర్శి ఫాదర్గా చేశాను. చాలా అవకాశాల మీద అవకాశాలు రావడం. నేను ఎప్పుడు ఆశావాదిని, నాకు జీవితంలో నేను ఛాలెంజ్ చేసేయగలను. ఏమంటారు మీడియా ముఖంగా, యూ కెన్ నెవర్ సీ మీ డౌన్. నాకు కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి, డబ్బులు కష్టాలు వచ్చి ఉంటాయి, కెరీర్ కష్టాలు చాలా వచ్చి ఉంటాయి, సినిమాల్లో చెప్పుకోలేని కష్టాలు కొన్ని 100 ఉంటాయి. బట్ నేను ఎప్పుడు డౌన్ అవ్వను జీవితంలో. అది నేను అందరికీ చెప్తాను, పిల్లలకు కూడా. ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే డౌన్ అవ్వకుండా అది నాకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషనే కారణం. ఏంటంటే ఆ ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చిన ఆనందం, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఉవ్వెత్తున ఎగిసిపడి పడిపోవడం కింద, మళ్ళీ లేవడం, మళ్ళీ పడిపోవడం, ఈ లేవడం పడిపోవడం లాంటి, అది కూడా ఏంటి అతి చిన్న పరీక్షతో కాదు, సివిల్ సర్వీసెస్ తోటి. అంటే 12th ఫెయిల్ అనే ఒక కథ కంటే, నేను ఇప్పుడు మీడియం నా కథ చాలా కష్టమైన కథ. 12th ఫెయిల్ ఏముంది, అతను 3 సార్లు అసలు మెయిన్సే పాస్ అవ్వలేదు. అతను ఒకసారి మెయిన్స్ పాస్ అయ్యాడు, అతనికి ఇంటర్వ్యూ వచ్చి వెళ్ళిపోయాడు. నేను 4 ఇంటర్వ్యూలకు వరుసగా వెళ్ళి 4 సార్లు ఇంటర్వ్యూలు పోగొట్టుకుని నిలదొక్కుని, తర్వాత మళ్ళీ గ్రూప్ 1కి వచ్చి అక్కడ 16 ర్యాంక్ సాధించి, డిఎస్పీ వస్తే పోలీస్ చేరకుండా, ఇట్లా రకరకాలు. జీవితం నాతో ఫుట్బాల్ ఆడుకుంది, నేను జీవితంతో ఫుట్బాల్ ఆడాను. 2 జీవితం నాతో ఫుట్బాల్ ఆడుకుంది అంతే. ఆ ప్రయోగాలు, ఆ వైఫల్యాలు నన్ను చాలా బలంగా తయారు చేశాయి. సో ఐ నెవర్ బి డౌన్. దీనికి ప్రధాన కారణం నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, వారి సాహిత్యాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని నమ్మడం, అన్వయించుకోవడం. తర్వాత గురువు గారు శివానందమూర్తి గారని స్పిరిచువల్ గురువు, వారి యొక్క అనుచరుడిగా ఉండడం, శిష్యుడిగా ఉండడం, ఈ 2 కారణాలు నాకు జీవితంలో దుఃఖాన్ని దగ్గర రానుభవం. సార్ అట్లాగే ఈ మెయిన్స్ పోయినాయి అని, పాస్ అవ్వలేదని, నెక్స్ట్ టైం చూసుకునే ఆప్షన్ లేకుండా మేబీ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల దేనివల్ల సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న సంఖ్య చాలా ఎక్కువ ఉంటాయి కదా. సూసైడ్కి ఇవాళ సివిల్ సర్వీస్ ఫెయిల్యూర్ ఎక్కడ, ఇప్పుడున్న జనరేషను అతి చిన్న కారణాలకి నేను చాలాసార్లు చెప్పాను. లైక్ కాల్ మనీ వాళ్ళు బాధ పెట్టారని, అదే మనీ రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి బాధ పెట్టిన, అది చిన్న ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టిన, ఇవాళ బికాజ్ మానసికమైన బలం లేకపోవడం, దానికి జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, తల్లిదండ్రులు కూడా అత్యాశకు వెళ్ళిపోయి పిల్లల మీద విపరీతం ఒత్తిడి చేసేయడం, బతకనివ్వాలి ఎతకనివ్వాలి పిల్లల్ని, మన ఆశలన్నీ వాళ్ళ మీద రుద్దడం వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఏం లేదు, తిరిగి చూసుకోవడం. చెప్పినా కదా, ఇందాక మీకు చెప్పాను కదా, ఒకసారి ఆశ పెడుతుంది జీవితం, ఒకసారి అడియాశ రేపుతుంది. రెండింటికి దీనికి సిరియల్ గారు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మొన్న 3 రోజుల క్రితం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఆయన చాలాసార్లు చెప్పాడు, మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని మాత్రం అడగద్దు, అంతే, అడగకూడదు. ప్రాణం అన్నది బంగారు పెన్నిది, వేసారు వేలతో పోరాడమన్నది, 100 ఏళ్ళు నిండుగా జీవించమన్నది అని చెప్పాడు. జీవితం విలువైంది కదా, లైఫ్ ఈజ్ సో ప్రెషస్, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఏమో 83 ఏళ్ళు బతికితే 81 ఏళ్ళు గవర్నర్ అవుతామో ఎవరు తెలుసు, బతుకుంటే కదా అవుతావో తెలిసేది. లైవ్ ఎగ్జాంపుల్, మీరు ఇంత ఏజ్ తర్వాత మీరు యాక్టర్గా, లేదా నేను 48 ఏళ్ళ వయసు ప్రయోగం ఏంటి, ఇక్కడ ఏమైనా రెడీగా తలుపులు తెరుచుకుని బార్లో తెరుచుకుని కూర్చుంటారా? యూ టు ఫైట్, యూ టు కమ్, యూ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్. ఇప్పుడు ఇక్కడే మళ్ళీ చెప్తాను, నిన్న రాత్రి వచ్చిన పీడకల ఎంత పీడకలైనా ఇవాళ నిద్ర మానుకుంటావు, పడుకుంటావా? నేను రాత్రి నీకు పెద్ద పీడకలు వచ్చింది, ఇవాళ పడుకుంటాం. నిన్నటి స్వప్నం ఎంత చెడ్డదైనా ఇవాళ మనం నిద్రపోతావు కదా. లేదు, నిన్న రాత్రి ఎంతో అద్భుతమైన స్వప్నం వచ్చింది, లేవకుండా ఉండిపోతావు ఆ కల్లో. చెడ్డ కళ వచ్చినా మన్నాడు పడుకోవాల్సిందే, మంచి కళ వచ్చినా నిద్రలోంచి లేవాల్సిందే. అదే జీవితం, ఇంకేముంది, మంచి చెడు ఏముంది, రెండింటినీ సమన్వయం చేసి. అందుకే పిల్లలు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మాత్రం మరణాన్ని అడగకూడదు, చితిమంట చేరకూడదు. కరెక్ట్, దిస్ షుడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. కరెక్ట్. అంతే. చిరంజీవి గారికి మంచి అభిమానం అంటే మీరు? నేను చిరంజీవి గారికి బాగా ఎగ్జామ్స్ పెట్టిన కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేంత, మెయిన్స్ ఎగ్జాము, హిస్టరీ ఎగ్జాము, ఇవాళ ఆపద్బాంధుడు సినిమా వస్తే వెళ్ళిపోయాను. మనం చెప్పాను, ఈ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా షూటింగ్లో చిరంజీవి గారితో 3 సీన్లు చేశాను నేను, మా అనిల్ రావుపూడి గారు ఇచ్చారు. అందులో షూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి విషయం చెప్తే ఆనందపడ్డారు ఆయన.
ఇలా మీ రేపు ఎగ్జామ్ సార్, సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్, ఇవాళ సినిమాకి వెళ్ళిపోయి బుద్ధుని పరీక్ష రాశాను, ఆ ఎగ్జామ్లోనే నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయండి అని చెప్పాను. అదే పాస్ అయ్యారు మీరు? అంటే అందులో ఇయర్ నేను ప్రతి సంవత్సరం పాస్ అయ్యాను. సివిల్ సర్వీస్ ఎప్పుడు నాది రిటర్న్ పార్ట్ ఫెయిల్ అవ్వలేదు, ఓన్లీ ఇంటర్వ్యూలో పోయింది కాదు ఎప్పుడు. సో అందులో ఎక్కువ మార్కులు వచ్చాయి ఆ సబ్జెక్టులో. ఆ ఇయర్ అన్నింటికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అట్లా చిరంజీవి గారికి వీరాభిమాని అనమాట, చాలా ఇష్టం. ఎలా వస్తుంది సార్ అంటే ఆ చిరంజీవి గారి మీద ఇష్టం ఎందుకు వచ్చింది అంటే ఇంక మా తరంలో ఆయన బాయ్ నెక్స్ట్ పక్కింటి ఆయనలో ఉంటాడు. డ్యాన్సు, ఫైట్లు, యాక్టింగ్, ఏదైనా ఎన్ని శుభలేఖలు, స్వయం కృషులు ఇవన్నీ మామూలుగా ప్రభావితం చేశాయా ప్రతి మనిషి. అంటే చెప్తాను కదా, నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో బెటర్ అవుతావు. రిక్షావాడు చిరంజీవి సినిమా చూస్తే బలంగా రిక్షా దొక్కుతాడు, ఒక స్టూడెంట్ చిరంజీవి గారి సినిమా చూస్తే బాగా పరీక్ష రాస్తాడు. ఇలా నమ్మిన తరం మాది. ఇప్పుడు మీ అందరూ కూడా చెప్తున్నారు మా చిరంజీవి గారు, మీ కానీ ప్రత్యక్షంగా వారి ప్రభావాన్ని పొందిన జనరేషన్ మాది. కరెక్ట్. ఇప్పుడు కూడా చెప్తారు అందరూ, మీరు ఇప్పుడు ఏ వీడియో ఫంక్షన్కి వెళ్ళినా, ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా యంగ్స్టర్స్ కూడా చిరంజీవి గారు మా అభిమానం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. బట్ వారిని ప్రత్యక్షంగా ప్రభావితం పొందిన తరానికి చెందిన మనిషిని కాబట్టి నాకు ఇంకా అథారిటేటివ్ చెప్తాను ఆయన ప్రభావం ఎలా ఉంటుందో. అసలు ఎలా ఉంటుంది సార్, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే నిజంగానే ఆయన చేసిన సినిమాలు రిక్షా యూనియన్స్ అందరూ ఫాలో అయ్యి నీకు ఒక ఉత్సాహం వస్తుంది జీవితంలో. ఆయన సినిమాకి వెళ్తే ఒక ఇన్స్పిరేషను. నేను చెప్పాను చిరంజీవి గారి సినిమాలు పాడి చేయమని, ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో వాడు బాగుపడతాడు. అంతే. ఇప్పుడు సినిమా పేరు చెప్పను నేను, ఎనీ మూవీ చిరంజీవి గారు యాజ్ ఎ కాన్సెప్ట్, ఒక హీరో అని కాదు, చిరంజీవి గారు అనే ఒక తత్వం, ఒక ఫిలాసఫీ అని చెప్తాను చిరంజీవి గారు అంటే. ఆ ఫిలాసఫీ ఏంటి? ఇప్పుడు ఒక మంచి బుక్ చదివితే ఎలా ఇన్స్పైర్ అవుతాం? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఆత్మహత్యలు చేసుకోవడం కారణం ఏంటి, మీకు ఎప్పుడు ఆ దృష్టి రాలేదు ఎందుకు సీరియల్ గారిని చదవడం వల్ల. అలా చిరంజీవి గారి సినిమా 10 అడుగులు వేగంగా పరిగెత్తాలి జీవితంలో అన్నది దోహదం చేసింది. అంతే. నేను 10 అడుగులు పరిగెడతాను, 12 అడుగులు పరిగెడితే సక్సెస్ వస్తుంది అనుకో. నాకు చిరంజీవి గారి సినిమా చూస్తే 12 అడుగులు పరిగెడతాను. అలా కోట్లాది మంది యువతులు వారి ద్వారా ప్రభావం పొందారు, ప్రభావితయ్యారు. మా జనరేషన్ స్ట్రైట్ తరం. ఆయన హీరో అయ్యాడు, మేము 8th 7th క్లాస్లో ఉన్నాం. ఒక 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు తేడాలో ఉంటాం చిరంజీవి గారు మేము. అలాగే మేము అందరం, ఆయనకి 27 ఏళ్ళు అంటే మాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. ఆయన హీరో అన్ని పునాది రాళ్ళ నుంచి ప్రతిదీ ఫాలో అవడం, ఆయన డ్యాన్స్ని చూడడం, పాటలు వినడం, ఇలాగ ఒక తరాన్ని ఉర్రూతులూగించి వాళ్ళందరినీ వాళ్ళ జీవితాల్లో పైకి రావడానికి దోహదపడ్డారు చిరంజీవి గారు అని చెప్తాను. చిరంజీవి గారు ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, అది అలా తీసుకుంటాను నేను. అలాగే సార్, ఎప్పుడైనా మన ఫేవరెట్ హీరోని కలిసినప్పుడు, ఈవెన్ నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్తో ఈ ఫీల్డ్కి వచ్చా. సో ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు మొత్తం షివరింగ్, టెన్షన్, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఏదో మాట్లాడేసి వచ్చా బయటకు. కానీ సో మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన్ని, ఫస్ట్ షాట్ ఆయనతో యాక్ట్ చేయాలన్నప్పుడు ఏదైనా టెన్షన్, ఎక్కువ టేక్స్ తీసుకోవడం గర్వం అనిపించింది. టేకులు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టేకులు తీసుకోను, పొగరేం కాదు. నాకు భగవంతుడు అసాధారణమైన మెమరీ ఇచ్చాడు. జనరల్గా దర్శకుడు ఇలా కాదు ఇలా చేయమని చిన్న మార్పులు తప్పితే టేకులు తినేయాలని ఇంతవరకు ఎప్పుడు టేకులు తినేయలేదు. చిరంజీవి గారు నేను ఉద్యోగస్తులుగా కూడా కలిశాను. ఓకే. ఒకసారి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండగా అరకు వ్యాలీలో ప్రోగ్రామ్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు నాకు ఆయన సన్మానం కూడా చేశారు. చిరంజీవి గారు ఆ అసెంబ్లీ ప్రోగ్రామ్కి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మన రాష్ట్ర అసెంబ్లీలో. అయితే అదేం వారికి ఏం గుర్తులేదు. మొన్న ఫస్ట్ టైం అసలు చిరంజీవి గారితో నటిస్తున్న సీన్లో వాడిని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చాను. అనిల్ రాపూడి గారు పరిచయం చేశారు ఇలా సో అని. అంత మంచి జాబులు వదిలేసుకుని వచ్చారా అన్నారు. తోసుకొచ్చింది సార్ వీధి, అవకాశం వచ్చిందంటే మెచ్చుకున్నారు ఆయన. ఒక 3 సీన్లు నాకు వారికి కూడా బాగా జరిగింది, కొన్ని కరెక్షన్స్ చెప్పారు. సో నేను ఒక దాన్ని ఏమంటారు, దీంట్లో ఉండిపోయాను. ఒక ఆనందం, ఒక ఫేజ్, అది భయం ఏం కాదు, నెర్వస్ అవ్వలేదు, నేనే ఆనందంలో ఉన్నాను. చిరంజీవి గారు అక్కడ నిలబడి నేను నటుడుగా 5-6 ఏళ్ళ దాంట్లోనే ఆయనతో మంచి సీన్లు షేర్ చేసుకునే పరిస్థితి రావడం ఆనందం వేసింది. అలా నేను ఈ మధ్య అందరితోటి రామ్ చరణ్ గారితో షేర్ చేసేసుకున్నాను మంచి సీన్లు. ప్రభాస్ గారితో మధ్య రాజాసాబు, ఫౌజీ 2 చేసాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో నేను ఉస్తాద్ చేశాను, వకీల్ సాబ్ మొన్న ఉస్తాద్ చేశాను. ఇంకా విజయ్ దేవరకొండతో 10 సినిమాలు అయిపోతున్నాయి, నాని గారితో అయిపోతున్నాయి. ఇట్లా ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ విత్ ఆల్ మేజర్ హీరోస్ ఆఫ్ ఇండస్ట్రీ. కానీ సార్ కొత్త ఫీల్డ్ యాక్టింగ్, అప్పటికి మీకు అంతకుముందు ఏం అలవాటు లేదు నాకు జీవితంలో. సో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఆర్
ప్రతిరోజు పండుగ లాంటి ఒక ఛాలెంజింగ్ రోల్స్ వచ్చినప్పుడు అది 2 షేడ్స్ ఉంటాయి, గ్రే షేడ్ ఒకటి ఉంటుంది, మంచిగా నటిస్తూనే వెనకాల పెట్టాల్సిన పెడుతూ ఉంటారు ఆ సినిమాలో. ఇలాంటి రోల్స్ వచ్చినప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? డైరెక్టర్ చెప్పినట్టు యాస్టీస్ దింపేస్తారు, లేకపోతే బిఫోర్ ఏమన్నా వర్క్ చేసి దాని మీద కూర్చొని ప్రీవియస్గా దాని మీద హార్డ్ వర్క్ చేసి సెట్కి వెళ్తారు? నేను బేసిక్గా ఫస్ట్ నేను ప్రజా జీవితం నుంచి వచ్చాను, పబ్లిక్ లైఫ్. నా ఉద్యోగం 22 ఏళ్ళు కూడా కామన్ మ్యాన్తో ఇంటరాక్షన్, కామన్ మ్యాన్తో ఆఫీస్లో కలెక్టర్ కదా అని తలుపు వేసి కూర్చొని ఉద్యోగం కాదు. నేను అన్ని ఫీల్డ్ పోస్టులు చేశాను, పేదవాళ్ళతో ఎక్కువ తిరిగి ఉద్యోగాలు చేశాను, నిరుపేదలతో. ఆ ప్రాసెస్లో నాకు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి నేను అవార్డు కూడా తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే కామన్ మ్యాన్ స్టడీ చేయడం, మళ్ళీ అక్కడే దొంగలను స్టడీ చేయడం, నాకు అదొక ప్లాట్ఫాము నటనకు పడిపోయిందేమో అనిపిస్తుంది. సో ఇక్కడ రాగానే పెద్ద నాకు పెయిన్ అనిపించలేదు. 2 ఒక విజయవంతమైన జీవితం నుంచి వచ్చాను కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్. ఇక్కడ రాగానే నాకేం పెద్ద ఇన్ఫీరియారిటీ రాలేదు. ఎంత పెద్ద నటుల్ని చూసినా, దర్శకులు చూసినా ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ డోంట్ ఫియర్ దెమ్. ఇప్పుడు నాకు రాజమౌళి గారిని చూస్తే గౌరవం, భయం ఇది. అలాగే ఎవరైనా దిల్రాజు గారు, అరవింద్ గారిని చూస్తే గౌరవంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కూడా చిరంజీవి గారిని చూస్తే గౌరవంగా ఉంటుంది. ఆ గౌరవం అయితే భయం లేదు నాకు. బికాజ్ నేను కూడా ఒక అద్భుతమైన జీవితం నుంచి ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా ఉండి, సక్సెస్ఫుల్ బ్యూరోక్రాట్గా ఉండి వచ్చాను కాబట్టి ఆ ధైర్యంతో బాగా డీల్ చేయగలిగేవాడిని. 2 దర్శకుడిని ట్రూగా ఫాలో అవుతాను. నేను సొంత పైత్యాలు ఏం పెట్టే ప్రయత్నం చేయను. ఇది ఇలా పెడదాం, ఆ సలహాలు కూడా ఎక్కువ ఇవ్వను నేను. ఎప్పుడైనా మాండలికాలు డైలెక్ట్స్ తప్పు వెళ్తుంటే మనం చెప్తాను. ఇప్పుడు గోదావరి భాషలో మాట్లాడాలి, ఏ హైదరాబాద్ దర్శకుడు అనుకోండి, అబ్బాయికి నేను చెప్తాను. చిన్నపిల్లలు అయితే బాబు ఇది ఇలా చెప్తే బాగుంటుంది, అమలాపురంలో మాది అమలాపురం, అక్కడ ఇలాగే అంటాం అని చెప్తాను. యాక్సెప్ట్ చేస్తే ఫాలో అవుతాను. హోంవర్క్ చేసుకోవడం అంటే నేను రకరకాల సినిమాలు చూసుకుంటాను బాగా, ఖాళీ దొరుకుతాయి. పాత సత్యనారాయణ గారు, రావు గోపాలరావు, అప్పుడప్పుడు రావు గోపాలరావు షేడ్లు కూడా కొన్ని వస్తాయి. మధ్య దిల్రుబా అనే సినిమాలో నా మీటర్ తగ్గించి మాట్లాడితే అక్కడక్కడ అలా రావు గోపాలరావు గారు తగులుతారు. ఇలాగ కొన్ని పాత నటుల్ని నేను ఇప్పుడున్న నటుల్ని ఇష్టపడతాను, అనుకరించను. రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారిని ఇష్టపడతాను, అనుసరిస్తాను, కానీ అనుకరించను. పాత సత్యనారాయణ గారి బాడీ లాంగ్వేజ్లు, రావు గోపాలరావు బాడీ లాంగ్వేజ్ ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాను. అవి ఎక్కడైనా మనకి ఒక పాత్రకు ఉపయోగపడితే ఆ యంగ్ డైరెక్టర్ చెప్తాను. అది సార్, అంటే 4 టైమ్స్ మీరు ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఫ్యామిలీ సైడ్ నుంచి అలాంటి ప్రెషర్ అలాంటిది ఏమన్నా? ఏం లేదు. మా నాన్నగారు పెద్ద చదువుకోలేదు, మా అమ్మ చదువుకోలేదు. నేను ఆల్మోస్ట్ ఇల్లిటరేట్స్కి పుట్టాను. నిరక్షరాస్యులే వాళ్ళు. నాన్నగారు 6th 7th చదివారు, మా అమ్మ 5వ క్లాస్ చదువుకుంది. సో వాళ్ళకేం పెద్ద సివిల్ సర్వీస్ మీద అవగాహన కూడా లేదు. మా అన్నదమ్ములందరూ అప్పుడేదో బ్యాంకుల్లో చిన్న ఉద్యోగాలు చేయాలి. తర్వాత వాళ్ళందరూ అమెరికాలో వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ యుద్ధంలో, పోరాటంలో బాగా అమెరికాలో వెళ్ళిపోయి సంపాదించుకున్నారు. నన్ను ఫ్రీగా వదిలేశారు ఇంట్లో. నా యుద్ధంలో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ 2 తెలియలో గ్రూప్ అని వచ్చింది. వితౌట్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ పోయిన తొందరలోనే గ్రూప్ అని వచ్చింది. నా గ్యాప్ లేదు. నా యుద్ధంలో పడిపోవడం లేవడం టక్కన గ్రూప్ అని తగిలింది. సో డిఎస్పీ వచ్చింది, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ హోదా, అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ హోదాకి వచ్చాను. ఇలా సినిమా తర్వాత వచ్చి బయటకు వచ్చాను. అంటే సినిమాలకి ఇప్పటికీ చాలామంది కృష్ణనగర్లో తిరుగుతూ ట్రై చేస్తూ ఆఫీసులు తిరుగుతూ ఉన్నారు. సో మీకు అదొక లక్ కింద వచ్చింది అనుకోవచ్చా? ఒక రకంగా లక్ అనుకోవచ్చు. అంటే ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. 4-5 పాయింట్లు ఉన్నాయి. నా జోనర్లో స్పేస్ ఎక్కువ. కృష్ణానగర్లో ఫైట్ చేసేవాళ్ళు ఎవరు? నా జోనర్ వాళ్ళు అయ్యి ఉండరు. తండ్రి పాత్రలకు ఎవడు ప్రత్యేకంగా రాడు. అప్పటికప్పుడు పాత హీరోలైనా మళ్ళీ తండ్రులు అవ్వాలి, అదే పాత కమెడియన్స్ మళ్ళీ తండ్రులు అవ్వాలి. 48 ఏళ్ళ నటులు సడన్గా కృష్ణానగర్ నుంచి పుట్టుకురారు. కరెక్ట్. పాతకాలం నరేష్ గారు తండ్రి పాత్రలు, అదే పాతకాలం సురేష్ గారు, జగద్బాబు గారు, అలా వాళ్ళే రావాలి. కానీ కొత్తగా ఎవరు చూస్తే యంగ్స్టర్స్ రావాలి యుద్ధాలకి. ఆ జోనర్ టఫ్ కాంపిటీషన్. హీరో ఫ్రెండ్, విలను, కమెడియన్, ఇది టఫ్ జోనర్. నాదేంటి స్పేస్ ఉంది. 10 మంది లేరు మీరు గట్టిగా ఆలోచిస్తే. కరెక్ట్. 10 మంది లేరు. వేల మంది లెక్క పెట్టచ్చు. రమేష్ గారు, నరేష్ గారు, మురళీ శర్మ గారు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఒక స్పేస్ వచ్చింది. నాకు తెలుగు భాష మీద పట్టుంది. ప్లస్ నేను స్థిరపడి సెటిల్ అయ్యే జీవితంలో ఇక్కడికి వచ్చాను. సో ఫినాన్షియల్ డిస్టర్బెన్స్ ఏం లేవు నాకు. స్థిరంగా వచ్చాను. ఒక విజయవంతమైన జీవితాన్ని చూసి సక్సెస్ని ఫెయిల్యూర్ని సమదృష్టితో చూడగలిగిన ఒక అలవాటు డెవలప్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. అండ్ మీ పరిచయాలు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే విధానానికి, ఎవరో అప్కమింగ్ యాక్టర్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే విధానానికి తేడా ఉంటుంది. సో ఐ బి రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ మై స్టేటస్ అండ్ మై స్టేచర్. దాన్ని అలా అని నేను ఆ పొగరు ఎక్కడ చూపించలేదు. నేను చేతులు కట్టుకునే నిలబడ్డాను. దర్శకుల దగ్గర కానీ, నిర్మాతల దగ్గర కానీ నేను చేతులు కట్టుకునే నిలబడ్డాను. హ్యూమిలిటీతో హంబుల్గానే బతికాను. అందువల్ల నాకు వేషాలు వచ్చాయి.
నేను ఇక్కడ ఆ గర్వాన్ని, ఆ హోదాని నేను ఫోన్ చేస్తే వాళ్ళ ఏపీ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ ఎత్తుతారు, రెండవ రింగ్కి ఏపీ స్పీకర్ గారు ఫోన్ ఎత్తుతారు. ఒక 50 మంది ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ నుంచి టక్కని ఫోన్లు ఎత్తి మాట్లాడగలిగిన పరిస్థితి అది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ పక్క చేరమని జరుగుతాను, సింపుల్. ఎందుకు సార్ అంత మంచి జాబు ఇక్కడ ఇట్లా ఉండటం? ప్యాషన్ కూడా నాకేం ప్యాషన్ లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఐ లవ్ మూవీస్, ఐ లవ్ సినిమా, ఐ లవ్ యాక్టింగ్. మొదట్లో నాకు ప్యాషన్ ఏం కదా, అవకాశాలు రావడం, తొందరగా నిలదొక్కుకోవడం, దాంతో నన్ను ఆదరించే దర్శక నిర్మాతల సంఖ్య పెరగడం, డబ్బు కూడా పెరగడం, ఇవన్నీ కలిపి నాకు ప్యాషన్ డెవలప్ అయిపోయింది. సో ఏది ఎక్కువ కిక్నిచ్చింది సార్ మీకు, ఆ జర్నీయా సినిమా జర్నీ? రెండు జర్నీలు. అసలు లైఫే కిక్ నాకు. నా ఐదు సివిల్ సర్వీస్ అటెంప్ట్లు ఫెయిల్ అవడం కిక్కు, తర్వాత ఉద్యోగ గ్రూప్ వన్లో చేరడం కిక్కు, డిఎస్పీ వదిలేసుకుని ఐపీఎస్ పోగొట్టుకున్నాను, అది కూడా రకమైన కిక్కే. నాన్ రెవెన్యూలో జాయిన్ ఐఏఎస్ లేట్ చేసుకున్నాను, అదో కిక్కు. సో మన ఎప్పుడో ఐఎమ్ బండిల్ ఆఫ్ ఫెయిల్యూరే కిక్కు. ఇంకేముంది జీవితంలో, అన్నీ కిక్కే. నువ్వు ఎఫర్ట్, నీతో ఇంటర్వ్యూ ఇట్స్ గివింగ్ మీ కిక్ నాకు. జాయింట్ కలెక్టర్ హోదాలో చేసిన పనులు ఆనందాన్ని ఇచ్చే, సినిమా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైనా నన్ను లైట్గా తీసుకుని అవమానించినా అదో రకమైన కిక్కు. నేను ఒకటే జర్నీ షుడ్ మూవ్ ఆన్. సో జాయింట్ కలెక్టర్ చేసినప్పుడు వాట్ ఇస్ ఒక వన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నేను చేసి హోదాలో పనిచేసినప్పుడు నాకు ఉపాధి హామీ పథకంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు, ఉపాధి హామీ అంటే పేదవాళ్ళకి భోజనం పెట్టే పథకం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాంట్లో నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతి మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద అద్భుతమైన హైయెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ద కంట్రీ, అకాడమిషియన్స్, పాలిటీషియన్స్. అక్కడ 10 నిమిషాలు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను, హౌ వీ ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. హుద్ రీకన్స్ట్రక్షన్ విత్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత విశాఖపట్నంలో కలెక్టర్ గారు కొత్తగా రావడం వల్ల ఎక్కువ బరువు నా నెత్తిన పడింది. నేను చాలా బాగా పనిచేసాను, జీవితంలో నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఒక అద్భుతమైన ఇది. అలాగే ఒకసారి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి పగిలి స్టీల్ ప్లాంట్లో 47 మంది చచ్చిపోయారు, కాలి బొగ్గు ముక్కలు అయిపోయారు. ఆ 47 మందిని నువ్వు గుర్తుపెట్టలేవు. ఆ 47 మందిని ఎవరి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఒక 4 రోజులు పట్టింది ఐడెంటిఫికేషన్. 4 రోజులు నేను మార్చిలో ఉన్నాను. ఇలా ముగ్గురు అడ్డం పెట్టుకోవడాలు, కక్కడాలు ఇవేం లేవు. అవన్నీ ఉండి అవి వాళ్ళకి అప్పచెప్పడం అనే ఒక గొప్ప అనుభవం ఎప్పుడు గుర్తొచ్చినా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అండ్ ఫిలిమ్స్లో సార్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్? ఫిలిం ఈజ్ ఎవ్రీ డే ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్. రేపు సినిమా వస్తే అదే అన్ఫర్గెటబుల్. చిరంజీవి గారితో పనిచేయడం, పవన్ కళ్యాణ్తో పనిచేయడం, ప్రభాస్తో పనిచేయడం, విజయ్ దేవరకొండతో పనిచేయడం, అనిల్ రావిపూడి, మారుతి, పరశురామ్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, రవికిరణ్ కోలా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అన్ఫర్గెటబుల్ ఈవెంట్, అన్ఫర్గెటబుల్ మూమెంట్. నాకు సినిమాలో ఎవ్రీ మూమెంట్ ఈజ్ అన్ఫర్గెటబుల్ టు మీ. న్యూ జీవితం, కొత్త జీవితం, కలర్ఫుల్ జీవితం, నేర్చుకోవాలి డైలీ. ఉద్యోగంలాగా ఇంకా నాకు సంతకాలు పెడితే పని జరగదు. నువ్వు పెద్ద డైలాగ్ ఇస్తే 10 పేజీలు డైలాగ్ ఇస్తే నేర్చుకోవాలి, చెప్పాలి, ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. సో ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఛాలెంజ్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ కిక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అన్ఫర్గెటబుల్. సో మీకున్న ఎనర్జీ మాలో కూడా కొంచెం రావాలి, ఆ మోటివేషన్ మాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ 5 ఇయర్స్లోనే మీరు టాప్ హీరోస్కి ఎవరితో పని చేస్తే బాగుంటుంది అనుకున్న అందరితో మీరు వర్క్ చేస్తారు. ఇంకా ఎక్కువ సినిమాలు నెక్స్ట్ 5 ఇయర్స్కి ఆల్మోస్ట్ ఇంకో 400-500 సినిమాలు దాటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంటర్వ్యూ చేయడం చాలా హానర్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఈసారి ఇంకా సినిమాలో ఉండండి, మళ్ళీ ఇంకో వేరే ఫీల్డ్కి వెళ్ళొద్దు. నేను ఉన్నాయి సార్ ఆలోచనలు, ఇంకో ఫీల్డ్కి వెళ్ళే ఆలోచనలు. ఎస్ సార్, డెఫినెట్గా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.